స్పైన్ కి సంబంధించి అసలు ఎలాంటి డిసీజెస్ వస్తాయంటారు సార్? అండి మనం కామన్ గా చూసేది ఏంటంటే మనం బయట కూడా కామన్ గా వినే రెండు మూడు మాటలు ఎక్కువగా మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ స్పాండిలోసిస్ అంటారు. స్పాండిలోసిస్ అంటే మెడ, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ అరుగుదల అని, లంబార్ స్పాండిలోసిస్ అంటే నడుము అరుగుదల అని. ఇవి రెండు మనం కామన్ గా చూస్తూ ఉంటాం. స్పాండిలోసిస్ అంటే మనం అందరం అనుకున్నట్టుగా కేవలం భుజాలు, మోచేతులు, మోకాళ్ళు, తొంటి మాత్రమే జాయింట్స్ కాదు. మన నడుంలో కూడా మల్టిపుల్ జాయింట్స్ అనేవి ఉంటాయండి. ఇలాగా ఇదిగోండి ఈ జాయింట్స్ ఇలా ముందుకి వెనక్కి కదిలితేనే మనకి మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ జాయింట్ల అరుగుదల వల్ల లేకపోతే ముందు ఈ ఎముక అరుగుదల వల్ల మెకానికల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో నాకు ఇబ్బందిగా ఉందండి, నాకు చుట్టుపక్కల కండలన్నీ పట్టేసినట్టుగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అది మెడలో కావచ్చు, నడుంలో కావచ్చు, అది స్పాండిలోసిస్. ఇంకోటి మనం కామన్ గా ఏజ్ తో సంబంధం లేకుండా చూసేది డిస్క్ ప్రాబ్లం. ఎముక వెన్నుముకలో రెండు ఎముకల మధ్యలో ఇట్లా డిస్క్ అనేది ఉంటుందండి. సో ఏమవుతుందంటే డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఆ మధ్యలో గుజ్జు అనేది ఇలా బయటికి లీక్ అవడం జరుగుతుంది. సో లీక్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ బయటకు వచ్చిన ఈ గుజ్జు పదార్థం అనేది ఈ పక్కనే ఉన్న నరాన్ని ఇరిటేట్ చేయడం వల్ల మొత్తం ఆ నరం ఎక్కడైతే సప్లై చేస్తుందో, సపోజ్ ఇది మెడలో అయితే గనక ఈ ప్రాబ్లం వస్తే చెయ్యి అంతా జాలు రావడం, ఒకవేళ నడుంలో కనుక ఇలాంటి ప్రాబ్లం వస్తే తొంటిలో నుంచి కాలు దాకా మొత్తం సయాటికా ప్రాబ్లం లాగా రావడం అనేది జరుగుతుంది. సో ఇది వయసుతో సంబంధం లేదు. ఇంతకుముందు కేవలం 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళు. ఈ మధ్య 20 years 18 years మన దగ్గర ఇప్పటిదాకా ఆపరేట్ చేసిన యంగెస్ట్ పేషెంట్ చూసుకుంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్ కి 18 years అండి. 18 years. హీస్ ఎ ఫుట్బాల్ ప్లేయర్. సో ఏంటి సార్ తనకి ప్రాబ్లం? మేడం ఐ మీన్ పేషెంట్ డీటెయిల్స్ గురించి పక్కన పెట్టేస్తే ఆ అబ్బాయి 18 years అబ్బాయి. సో ఫుట్బాల్ ప్లేయర్, యాక్చువల్లీ స్టేట్ లెవెల్ అండ్ లెవెల్ కూడా వెళ్తూ ఉంటాడంట. సో రావడమే హ్యూజ్ డిస్క్ కొలాప్స్ అనమాట. ఆల్మోస్ట్ అసలు ఆ స్పైనల్ కార్డ్ మొత్తం మూసుకుపోయేలాగా చాలా డిస్క్ అంతా బయటకు వచ్చేసేసి ఆ నరాన్ని, ఆ స్పైనల్ కార్డ్ ని మొత్తం అంతా ఒత్తేయడం జరుగుతూ విపరీతమైన నొప్పితో వచ్చాడు. సో ఆ అబ్బాయికి డెఫినెట్లీ సర్జరీ అవసరం పడింది. సర్జరీ చేయించుకున్న తర్వాత ఇమీడియట్ గా అసలు నెక్స్ట్ డేనే టోటల్ రిలీఫ్ ఆఫ్ పెయిన్ అండ్ అసలు వెరీ హ్యాపీగా వెళ్ళాడు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. సో సో మరి స్పైన్ పెయిన్ అనేది వస్తే సర్జరీ కంపల్సరీయా సార్? మేడం ఇది కూడా ఒక బయట చాలా మందిలో ఉండే అపోహ మేడం. స్పైన్ పెయిన్ గానీ బ్యాక్ పెయిన్ గానీ వస్తే సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటారు. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటాం చూడండి, అది టోటల్లీ ఫాల్స్ అండి. సో 80% to 90% ఆఫ్ ద పేషెంట్స్ కి మెడిసిన్స్ ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా, ఒకవేళ అవసరం అయితే పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ ద్వారానే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ మూడిటి వల్ల పని జరగట్లేదు, ఆయన ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు, పేషెంట్స్ ఇంకా బెనిఫిట్ పొందట్లేదు అనుకుంటే కనుక అప్పుడు లాస్ట్ ఆప్షన్ కింద ఎప్పుడైనా సర్జరీ సజెస్ట్ చేస్తాం. కానీ ఎప్పుడు కూడా అన్లెస్ అండ్ అంటిల్ పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉన్నా, లేకపోతే కాళ్ళు చచ్చుబడిపోయే స్టేజ్ లో మన దగ్గరికి వచ్చిన, యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పినా, లేకపోతే లోపల బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఎముక ఇట్లా నుజ్జైపోతున్నా, స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ఈ కండిషన్స్ లో మాత్రమే ఫస్ట్ మేము సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. లేకపోతే చిన్న చిన్న డిస్క్ ప్రాబ్లమ్స్ కి, లేకపోతే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఈ స్పాండిలోసిస్ కి, వీటన్నిటికీ కూడా మోస్ట్లీ మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ తోనే మనకి పని జరుగుతుంది. స్పైన్ కి సంబంధించి క్యాన్సర్స్ అలా ఏమన్నా ఉన్నాయా సార్? మేడం స్పైన్ లో మనకి ఎక్కువ కనిపించే క్యాన్సర్స్ ఏంటంటే వేరే చోట నుంచి పాకి వచ్చి ఇక్కడ ఈ స్పైన్ వెన్నుముకలో ఉన్న ఎముకల్లో చేరడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మోస్ట్ ప్రైమరీ కాజ్ వేరే చోట ఎక్కడో ప్రైమరీ సోర్స్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన వెన్నుముక ఎముకల్లో లాడ్జ్ అవుతాయి అనమాట. మెటాస్టాసిస్ అంటాం వాటిని. దానికి క్యూర్ ఉందా సార్? మేడం అది స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ని బట్టి, టైప్ ఆఫ్ క్యాన్సర్ ని బట్టి ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు ప్రైమరీగానే ఈ ఎముకల్లో కూడా కొన్నిసార్లు ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ ట్యూమర్ ని ప్రకారం అది ఎంత వరకు ఆ ట్యూమర్ ని తీసేస్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది అనేది చూసి దాని ప్రకారం ఎర్లీ స్టేజ్ లో వస్తే గనుక మన దగ్గర డెఫినెట్లీ ఎర్లీ స్టేజెస్ లో వచ్చిన వాళ్ళకి ప్రోగ్నోసిస్ బాగుంటుంది మేడం. ఆ టైం లో సర్జరీస్ చేస్తారా సార్? డెఫినెట్లీ ఒకవేళ ఆ సర్జరీ గనక కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ అసలు ఐ మీన్ అంత ఎఫెక్ట్ చూపించదు అని మనకు అనిపించినప్పుడు కంబైన్డ్ థెరపీగా సర్జరీ కూడా యాడ్ చేసుకొని
వీలుకో అనమాట. సో Okay. దానికి మనకి ఆంకాలజిస్ట్ తో కూడా మనం మాట్లాడుకొని, అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ తో కూడా మనం మాట్లాడుకొని ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఫామ్ చేసుకొని దాని ప్రకారంగా మనం